గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎరగదీసావా నీ దెబ్బకి ఆ రామదాస్ గారు బెదిరిపోయాడు. తమ్ముడు, ఎప్పుడైతే నువ్వు రామదాసుని కొట్టావో నైట్కు నైట్ పెద్ద స్టార్ అయిపోయావు తమ్ముడు. బిజవాడలో రాత్రి కూడా నా దగ్గరకు వచ్చి, ఏవండి లారా గారిని నన్ను కలుపుతారా, ఒక ఫైనాన్స్ మ్యాటర్ ఉంది, అది సెటిల్ చేసుకోవాలన్నాడు. నువ్వు ఎస్సంటే ఆ సెటిల్మెంట్ కి నిన్ను వాడిని కలుపుతా. నీకేమైనా ప్రాబ్లం ఉంటే లాయర్ గారు నేను చూసుకుంటాం. సెటిల్మెంట్ అంటే ఏంటన్నా? ఏముంది, ఎవరికి నచ్చే న్యాయం వాడు చేసుకోవాలి. అలా కాదయ్యా తమ్ముడు, మాస్ అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడు, నువ్వేం చేశావు? నా పెళ్లి చేయాలి, నేను రామదాస్ గారి కూతురు లవ్ చేశానంటే ఏం చేశావు? రామదాస్ గారు నిన్ను ఎట్టా బెదిరించినా, నిన్ను జైల్లో పెట్టినా ఏం చేశావు? రామదాస్ గారి బొక్కలు తీసి ఆడి కూతురు తీసుకొచ్చి వీడికిచ్చి పెళ్లి చేశావు. దాన్ని ఏమంటారు? సెటిల్మెంట్. అంటే నీ ఫ్రెండ్ లైఫ్ ని సెటిల్ చేస్తున్నావు. నీకు తెలుసా సెటిల్మెంట్ కి ఎంత వాల్యూ ఉందో? ఒక మంత్రి ఏమైనా ప్రాబ్లం వస్తే లీగల్ గా వెళ్ళడు, ఏమయ్యా లారాకి చెప్పి సెటిల్ చేయవా నా విషయం అంటాడు. డిఎస్పీ గారికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఏమయ్యా లాయర్ గారు కొంచెం లారాకి చెప్పి ఆ కొంచెం సెటిల్ చేయమంటాడు. అంత డిమాండ్ ఉందయ్యా. ఇప్పుడు బజార్కో పోలీస్ స్టేషన్ ఉన్నట్టుగా బజార్కి నీలాంటి వాడు ఒకడు సెటిల్మెంట్ ఉండబట్టే దేశం కళకళకళలాడుతుంది. ఇదిగో ఒకడు ఉన్నాడు కదా, సెటిల్మెంట్ చేయండి అని అడిగాడు. వాడి పిలువు, వాడి విషయం నువ్వు సెటిల్ చేసావనుకో, వాడి గుంపు కూడా మనతో జాయిన్ అయిపోతుంది. మనం పెద్దవాళ్ళం అయిపోతాం. నువ్వు సిటీలో టాప్ డాన్ అయిపోతావు. విజయవాడ మొత్తానికి నువ్వు అన్నట్టు నువ్వు వెసంటే మనం కలిసి పైకి ఎదుగుతాం లారా. ఆర్ యు ఓకే? ఆర్ యు ఓకే? ఎస్, ఓకే. విజయవాడ మనకే. ఒక్కో అనుభవం ఒక్కో ఎమోషన్ ఇస్తుంది. వాటిలో ఆవేశం కూడా ఒకటి. ఆవేశం గతాన్ని చూస్తుంది, ఆలోచన భవిష్యత్తును చూస్తుంది. ఆలోచనకు రావాలంటే ఆవేశాన్ని దాటి రావాలి. కానీ లారా తనలోని ఆవేశాన్ని మాత్రమే చూస్తున్నాడు. నేను సిమెంటు ఐరన్ డీలర్నండి. 6 నెలల క్రితం సాంబా అనే డీలర్కి 6 లక్షల మెటీరియల్ పంపించా. వర్క్ మొత్తం పూర్తయిపోయింది, అయినా నా డబ్బులు ఇవ్వడం లేదు. అడుగుతుంటే బెదిరిస్తున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా లంచం తీసుకొని నన్ను బెదిరిస్తున్నారు. ఏదో ఒకటి మీరే న్యాయం చేయండి. ఎవరెదురైనా ఉరికై ఉప్పెనలా. అడుగు అన్న, డబ్బులు అన్న. డబ్బులు కావాలంటే కోర్టుకెళ్ళు లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళు. నా దగ్గర లేవు. కోర్టులు పోలీసులు నేనే అనుకుని వచ్చాడు. నేను చెప్తున్నాను, డబ్బులు ఇచ్చాయి. నువ్వు అలా చూస్తే నాకేం భయం ఏదో. డబ్బులేవో. పిల్ల నా కొడక. నలుగురిని అంటేసుకొని తిరిగే ప్రతోడు రౌడీయే. డబ్బులు ఇచ్చాయి. ఉరుముల సడిలా ఉసిరిన నిశిపై విసిరై నిప్పువలా. పద పద పదరా ఎగిసిన అలలా. ఎవరెదురైనా ఉరికై ఉప్పెనలా. ఇంగినైన ఎదిరించే బంధం ఎన్ని చెప్పు వినదంతే. మానరాళ్ళు ప్రవహించే వేగం హద్దులేవి కనదంతే. తప్పే నన్ను దాటి గెలవాలంటే ముప్పే కోరుకోని నిలిచావంటే చెప్పే మాట కాస్త వినలేనంటే అర్థం మొదలైందంటే. పద పద పదలా ఉరుముల సడిలా ఉసిరిన నిశిపై విసిరై నిప్పువలా. నమస్తే. నమస్తే. నమస్కారం అయ్యా, ఇది నా కూతురు. 10 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశాం. పోరా ముసలోడా.
అరే అరే సైలెంట్ గా ఉండి జాబ్ కొట్టేసావరా. అరే 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 ఇట్రారా నాకు కొడక మంచి జాబ్ కొట్టేసావు కదా. రే టచ్ చేయరా, నువ్వు టచ్ చేయి. వాడిని వదిలేస్తుంటే రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నావు రా. ఎందుకు నాన్న ఈ గొడవలు? మీ నాన్న చెప్పినట్టు జాబ్ చేయరా? తమ్ముడు మా నాడు పేరు రాధాకృష్ణ, పడవటి లాక్కిలో ఉంటాడు. టింబర్ డిపో ఉంది. ఆర్థిక ఇబ్బందులు. ఉమామహేశ్వరరావు అనేవాడి దగ్గర దాన్ని 5 లక్షలకి తాకట్టు పెట్టాడు. ఇప్పుడు అప్పు తెచ్చడానికి వెళ్ళాడు. 5 లక్షలు ఇవ్వబోయాడు. 5 పక్క సున్నా పెట్టి దాన్ని 50 లక్షలు చేసి నువ్వు ఇప్పుడు 50 లక్షలు ఇస్తే తప్ప నీకు డిపో ఇవ్వనంటున్నాడు. కత్తుల తెరలా చుట్టూరా కంచెలు బంధిస్తున్నా పాటిని దాటే తెగుందే మాలోనా రెప్పల కొడిలో ఏ ఊలో దాగిన స్వప్నాన్నైనా తప్పక నిజమై కలిసేలా కసిగా కదిలే అడుగే మాదేలేరా. 5 లక్షల కోసం నువ్వు ఈ టింబర్ డిపో లాక్కోవడంలో తప్పు లేనప్పుడు అవే 5 లక్షల కోసం నేను నీ ఊపిరి లాక్కోవడంలో తప్పు లేదు. మాడు సినిమా 100 రోజులు ఆడుతుంది. అందం కాసేవాడు ఎవడో కాయొచ్చు. రవి, నేనే బండి ఎక్కను. లారా పూర్ణ నువ్వు ఎక్కించుకోరా. తమ్ముడు మా నాడు పేరు బ్రహ్మం, వైశ్యుల కుర్రాడు. మాచవరంలో ఉంటాడు. అక్కడ తనకు స్థలం ఉంది. ఆ పక్కనే కార్పొరేటర్ బాలరాజు అపార్ట్మెంట్ కడుతున్నాడు. ఈ కుర్రాడు స్థలం అడిగాడు. తక్కువ రేటుకి అడిగాడు. వేరే వాళ్ళు రేటు ఎక్కువ ఇస్తారన్నారు. వేరే వాడికి అమ్మనివ్వడు, వాడు డబ్బులు ఎక్కువ ఇవ్వడు. అయిపోయాడు నా కొడుకు బాలరాజు గారు. అన్నా, వాడు నువ్వున్నావని తప్పు చేస్తున్నాడా లేదా నీ కోసం తప్పు చేస్తున్నాడో నాకు తెలీదు, కానీ వాడు చేస్తుంది తప్పు తప్పు తప్పు. నాకు న్యాయమే కావాలి. నేను తప్పు చేస్తే నేను జనం మధ్యకి వెళ్ళి ఓట్లు అడగాలి కదా. నాకు న్యాయమే కావాలి తమ్ముడు. ఇప్పుడు వీడు నిజం మత్తులో ఉన్నాడు. వీడిని ముట్టుకుంటే మనకే ప్రమాదం. కొన్నాళ్ళు వదిలేద్దాం. ఒరే మామ, మనం గొడవ పడేది న్యాయం కోసమే కావచ్చు, కానీ ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుందిరా. మన స్థాయిని మించి గొడవ పడకూడదు మామ, అది మనకే ప్రమాదం. న్యాయానికి